హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ తెలుగు టెక్స్. ఈ వీడియోలో మనం కస్టమ్ డొమైన్ బ్లాగర్కి మనం కస్టమ్ డొమైన్ అనేది ఎలా యాడ్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. బేసిక్గా ఇక్కడికి మనకి కస్టమ్ డొమైన్ అంటే ఇక్కడ చూడండి, http డిజిటల్ తెలుగు టెక్స్ .blogspot.com అనేది ఉంది. ఈ బ్లాగ్ స్పాట్ లేకుండా నేను ఆల్రెడీ గోడాడీలో మేబీ డొమైన్ అనేది తీసుకున్నాను. ఓకే, డిజిటల్ తెలుగు టెక్స్ .in అనేది డిజిటల్ తెలుగు టెక్స్ .in. ఓకే, దీన్ని మనం మన బ్లాగర్కి ఎలా యాడ్ చేయాలి అనేది ఒక్కసారి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం సైన్ ఇన్ అయిపోయిన తర్వాత ఇంకా ఆల్రెడీ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ వెళ్ళినాక ఇక్కడ చూడండి, మనకి కస్టమ్ డొమైన్ అనేది ఉంది. అక్కడ మనం గోడాడీలో ఏదైతే పర్చేజ్ చేసామో అది ఇక్కడ ఎంటర్ చేయండి. డిజిటల్ తెలుగు టెక్స్ .in. ఓకే, ఎంటర్ చేసి సేవ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఒక ఎర్రర్స్, ఈ రెడ్ బటన్స్లో మీకు ఒక ఎర్రర్ అనేది చూడండి. ఈ సి నేమ్స్ ప్యానల్లో ఇవన్నీ కూడా కాపీ పేస్ట్ చేయాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ www ప్లేస్లో డెస్టినేషన్ ghs.com అనేది ఇది కాపీ చేసుకోండి. అక్కడ ఇది చూడండి, ఫాలోయింగ్ టూ సి నేమ్స్ అనేది ఇక్కడ రిజిస్ట్రేషన్ ఒకసారి చదవండి. దీన్ని మనం ప్యానల్లోకి వెళ్ళి ఇప్పుడు కాపీ చేద్దాం. ఇక్కడ చూడండి, www సి నేమ్. ఓకే, ఈ @ ప్లేస్లో దాన్ని రిమూవ్ చేసి మనం దీన్ని పేస్ట్ చేయాలి. ఓకే, దీన్ని రిమూవ్ చేసి దీన్ని పేస్ట్ చేసి సేవ్ కొట్టండి. నెక్స్ట్ వచ్చేసి మనకేం ఇంకా తర్వాత ఇక్కడ ఒక కోడ్ అనేది ఉంది, నేమ్ @ ఈ కోడ్ను కూడా మీరు కాపీ పేస్ట్ చేయండి. కాపీ లేదా రైట్ క్లిక్ ఇచ్చి కాపీ అండి, ఎట్లయినా కూడా బాగలేదు. సేమ్ మనకి ఇదే సి నేమ్ ఈ ప్యానల్లో ఆ కోడ్ అనేది హోస్ట్ అనేది ఇక్కడ మీరు దీన్ని ప్లేస్లో పేస్ట్ చేయాలి. ఓకే, ఈ .2 అనే దాంట్లో కూడా ఇంకొక కోడ్ అనేది ఉంది, ఇదిగోండి. దీన్ని మనం కాపీ చేసుకోవాలి. .com C అనేది చేయండి. చేసి మళ్ళీ గోడాడీ ప్యానల్కి వచ్చి ఈ పాయింట్స్ ఉన్న దాన్ని మొత్తాన్ని దీన్ని రిమూవ్ చేయండి ఫస్ట్. ఓకే, రిమూవ్ చేసి Ctrl+V అనేది. ఇప్పుడు ఆటోమేటిక్గా సేవ్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇవి యాడ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఒక్కసారి ఈ ప్యానల్ని రిఫ్రెష్ చేయండి. ఓకే, రీఫ్రెష్ చేసిన తర్వాత మనం బ్లాగర్లోకి వెళ్ళి ఇప్పుడు సేవ్ అనేది క్లిక్ చేయండి. చూడండి, ఆటోమేటిక్గా తీసుకుంది. ఇక్కడ ఈ రీడైరెక్ట్ డొమైన్ అనేది మీరు డిఫాల్ట్గా ఆఫ్లో ఉంటుంది. ఓకే, దీన్ని మీరు ఆన్ చేయండి. అలానే ఇక్కడ HTTPS అనేది కూడా ఇది బేసిక్గా మనకి వర్డ్ ప్రెస్ టర్మినాలజీలోకి వచ్చేసరికి దీన్ని వచ్చేసరికి SSL సర్టిఫికేట్ అంటారు, అంటే సెక్యూరిటీ పర్పస్. HTTPS అనేది అంటే సెక్యూరిటీ పర్పస్. దీన్ని కూడా మీరు ఆన్లో పెట్టండి. ఓకే, రీడైరెక్ట్ అనేది అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. మీరు జస్ట్ ఒకసారి రీఫ్రెష్ చేయండి. ఇప్పుడు మీరు బ్లాగ్ చూడండి, దిస్ సైట్ కెనాట్ బి రీచ్డ్ అని వస్తుంది, అయినా కూడా అలానే వస్తుంది. ఓకే, జస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక 10 minutes వెయిట్ చేయాలి. ఓకే, నేను చూపిస్తాను మీకు. ఒక 10 minutes మనం వెయిట్ చేయాలి. ఓకే, ఒక 10 minutes తర్వాత మీరు ఒకసారి రీఫ్రెష్ అంటే అట్లీస్ట్ ఒక 10 to 15 minutes అనేది వెయిట్ చేయాలి. ఇప్పుడు మీరు మన డొమైన్ అనేది వర్క్ అనేది అవుతుంది. చూడండి, ఆల్రెడీ డిజిటల్
తెలుగు టెక్స్ట్ డాట్ ఇన్ అనేది ఆటోమేటిక్గా మనకి రీడైరెక్ట్ అనేది అయిపోయింది. ఓకే, ఈ విధంగా మనం కస్టమ్ డొమైన్ అనేది మనం క్రియేట్ చేయాలి. అంటే మనం ఎక్కడ మేబీ గోడాడీలో కొన్నా, బిగ్ ర్యాక్లో కొన్నా, సమ్ హోస్ట్ గేటర్, హోస్టింగర్, మన డొమైన్ ప్రొవైడర్స్ ఎక్కడ కొన్నా ఈ విధంగా మనం సేమ్ ప్రాసెస్ అయితే ఇలానే ఉంటుంది. అదే cPanels కొంచెం డిఫరెంట్గా అనేది ఉంటుంది. ఇది చూసి మీరు యాడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.